గాంధీనగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిట్ విచారణ ముగియడంతో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తోపులాట జరుగుతోంది. నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిట్ విచారణ ముగియడంతో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అక్కడ తోపులాట జరుగుతోంది. లైవ్ చూస్తున్నాం. నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సిట్ విచారణ ముగియడంతో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ని కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తోపులాట జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్లో వివరాలు అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే అక్కడికి చేరుకున్నారు. కొంత తోపులాట జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి ఉన్నప్పుడు కూడా ఒకసారిగా మనం విజువల్ చూసుకుంటే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా నల్ల జెండాలతో లోపలికైతే వెళ్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి నిరసనగా కూడా వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఒక్కసారిగా కూడా ఉదయం నుంచి పోలీసులు పూర్తి అదుపులో ఉంచినప్పటికీ కూడా ఒక్కసారిగా సిట్ విచారణ పూర్తయిన తర్వాత పరిస్థితి అదుపులో తప్పింది. వాస్తవానికి ఇక్కడికి ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా కొంత కంట్రోల్గానే ఉంది. ఎమ్మెల్యేలు వచ్చి లోపలికి వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో వచ్చిన నేతలు ఎవరుతున్నారో వాళ్ళకి పోలీసుల మధ్య తోపులాట జరిగింది. 2 బారికేడ్లను ఇక్కడే నందినగర్ నుంచి సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ
లోపలికైతే వెళ్ళడం జరిగింది. కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు ఇక్కడ 2 బ్యారికేడ్లు, మెయిన్ రోడ్ నుంచి 2 బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 2 బ్యారికేడ్లను కూడా పూర్తి స్థాయిలో తోసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక్కడికి కేసీఆర్ భవన్కి రావట్లేదని సమాచారం తెలుసుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడికే ఇంటి వద్దకే పెద్ద సంఖ్యలో అయితే రావడం జరుగుతుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, పెద్ద సంఖ్యలో అయితే వస్తున్నారు. ఇంతకుముందు కొద్దిసేపటి వరకు తోపులాట కూడా జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా ప్రస్తుతం విచారణ ముగిసింది కాబట్టి వాళ్ళందరినీ కూడా లోపలికైతే పంపిస్తున్నారు. కానీ ఎవరి వాహనాల్ని అనుమతించట్లేదు. లోపల పార్కింగ్ సమస్య ఏర్పడుతుందని లోపలికైతే వాళ్ళనైతే అనుమతించట్లేదు. కేవలం వెహికల్ పర్సన్స్ని మాత్రమే, ఎవరైతే కార్యకర్తలు అందరూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా యథావిధిగా లోపలికైతే పంపించడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా ఉదయం నుంచి పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేసి పూర్తిగా కంట్రోల్ చేసినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి మాత్రం పోలీసులు అయితే చేతులెత్తేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ లేదు అని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా భవన్ నుంచి సంఘీభావంగా, కేసీఆర్ సంఘీభావంగా అందరూ కూడా నందినగర్లోని కేసీఆర్ ఇంటికి అయితే చేరుకుంటున్నారు. వినోద్, అయితే ఆర్కే, బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ బయటికి వచ్చి అభివాదం చేయడం కానీ వారిని ఉద్దేశించి మాట్లాడడం కానీ ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా వినోద్, ఎందుకంటే పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఆయన ఏదైతే దీనికి సంబంధించిన సిట్ విచారణ కొనసాగుతున్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న పెద్ద సంఖ్యలో వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలని చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరినీ కూడా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉంచినప్పటికీ కూడా సిట్ విచారణ పూర్తయిన తర్వాత అందరూ కూడా కేసీఆర్ని చూసేందుకైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. మరోవైపు వాస్తవానికి కేసీఆర్కి సంబంధించిన ప్రెస్ మీటు భవన్లో ఉంటుందని చెప్పిన సమయంలో అక్కడికి అందరూ కూడా మొదటిగా వెళ్ళడం జరిగింది. కానీ ప్రస్తుతం అక్కడ భవన్లో ప్రెస్ మీట్ లేదు అని తెలిసిన తర్వాత అందరూ కూడా ఇక్కడికే వచ్చి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా బయటకు వచ్చి అభివాదం చేస్తారు. అయితే ఆయనకు సంబంధించిన ప్రెస్ మీట్ ఉంటుందా లేదా అనే దానిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఆయన నుంచి ప్రెస్ మీట్ ఉంటుందనే సమాచారం అయితే లేదు. ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇటు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, లేకపోతే సబితేందర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వీళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది ఆయనకు సంఘీభావంగా. అలాగే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఒక్కసారిగా కూడా అందరూ రావడంతో పూర్తిగా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తో అయితే ఉన్నాయి. పోలీసులు అందరినీ కూడా మనం చూస్తున్నాము. పోలీసులను కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా కూడా జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కార్యకర్తలను ఇంతకుముందు వరకు కూడా నేతలను కానీ లోపలికి అలౌ చేయలేదు. ఇప్పుడు ఎవరిని కూడా ఆపే పరిస్థితి లేదు. అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. దాదాపుగా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా లోపలికైతే చేరుకున్నారు. సో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతారా లేదా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కార్పొరేటర్ హేమ గారు కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. మేడం, ఏంటి ఉదయం నుంచి కూడా ఎవరిని కూడా లోపలికి రానియలేదు, మీరే ఏం చెప్పనుకుంటున్నారు? ఆల్రెడీ సిట్ విచారణ పొద్దున్న నుంచి జరిగింది అండ్ క్లియర్గా మనకు అందరికీ తెలుసు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందో. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లో ఉండొద్దు, ఆ ప్రజల మద్దతు ఇంకా కూడా కూడగట్టుకోదనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి సిట్టు పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఏం చేసినా ఎట్లాంటి చర్యలకు పాల్పడ్డా ప్రజాక్షేత్రంలో వారు న్యాయాన్ని నమ్మి సిట్ని ఏమంటారు సిట్ ఎంక్వైరీకి వారు రావడం జరిగింది. సో పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా మాకు అసలు అర్థం అవ్వట్లేదు, పోలీసు వాళ్ళు ప్రజలకు భద్రత ఇవ్వడానికి ఉన్నారా లేదంటే మమ్మల్ని ఆపడానికి ఉన్నారా, జీతాలు దేని గురించి తీసుకుంటున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ప్రజలు కూడా గమనించాలి రాష్ట్ర పరిస్థితి ఏం జరుగుతుంది ఏంటిదని. ఇవన్నిటిని కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఎఫెక్ట్ ఇస్తుందేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తుంది. కానీ అల్టిమేట్గా దీని ద్వారా మాకు లాభమే అవుతుంది కదా, నష్టం అయితే ఏం జరగదు. ఖచ్చితంగా రేపు ఎన్నికలలో మేము తేల్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే కార్పొరేటర్ హేమ గారు కూడా రావడం జరుగుతుంది. దాదాపుగా అందరూ కూడా ఇటు కేసీఆర్కి మద్దతుగా సంఘీభావంగా అయితే పెద్ద సంఖ్యలో అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇటు ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదేమైనా కూడా ఉదయం నుంచి పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ వద్దకైతే చేరుకోవడం అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అభివాదం చేస్తూ కూడా పలకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.
నువ్వు ఆపావనుకో నేను వెళ్తాను మరి అటు సైడ్ నాదే ఉన్నారంటే మరి అక్కడ మనోళ్ళు ఇంకా ఇద్దరున్నారు మరి ఎట్టుకుపోయారు నేను ఇక్కడ ఉన్నాను అటువైపు పక్కన